లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 28. సున్నితమైన మనస్సాక్షి. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనము. చాలామంది క్రైస్తవులు వారి యవ్వన కాలములో విత్తిన జీవితాన్ని ఇప్పుడు కోయిచున్నారు. నీవు చెడ్డ జీవితాన్ని జీవించి ఇతరుల శీలములను నాశనము చేశావు. నీవు అంధకారములో తడువులాడుచున్నావు. నీకు సమాధానము లేదని నీవెన్నడూ గుర్తించలేదు. నీవు నీ ఉద్యోగము మీదను నీ చదువు మీదనే ఆధారపడతావు కానీ దేవుని మీద ఆధారపడవు. దేవుని వాక్య వెలుగు నీ హృదయం మీద ప్రకాశించనిమ్ము. నీవు సరైన మార్గం నుండి తప్పిపోయి దేవుని వెలుగు నుండి దూరముగా తొలగిపోయావని నీకు తెలియనా? ఒక ఓడ నావికుని యొక్క దిక్సూచిని పోగొట్టుకున్నట్లయితే అది ఎలా దిశను తెలుసుకుంటుంది? అది ఎక్కడికి వెళుతుంది? ఓడలోని రేడియో చెడిపోయింటే ఓడ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారు ఎలా సహాయం కొరకు అడుగుతారు? ఓడ ఏ ప్రాంతంలోనున్నదో ఎలా తెలియజేస్తారు? నీ యొక్క దిక్సూచి, రేడియో రెండునూ చెడిపోయాయి. గాలులు బలముగా వీచుచున్నాయి. ఓడ కొట్టుకొని పోవుచున్నది. సముద్రపు అడుగు భాగమున పర్వతములు ఉంటాయి. నావికుని దిక్సూచి నిన్ను హెచ్చరించి సరి అయిన దిశను చూపిస్తుంది. కానీ నీవు దానిని పోగొట్టుకున్నావు. దేవుడు మంచి మనస్సాక్షి అను దిక్సూచిని నీకు ఇచ్చాడు, కానీ అది పాడైపోయింది. అకస్మాత్తుగా అది ఢీకొనవచ్చు. అక్కడ నీవేమి చేస్తావు? ఓడ అడుగు భాగము బ్రద్దలవుతుంది. నీళ్లు లోపలికి వస్తాయి. నీతో పాటు నీ కుటుంబము మునిగిపోతుంది. ఫరో అలానే మునిగిపోయాడు. అతని పిల్లలు చనిపోయారు. నీ మనస్సాక్షిని ఆయన వాక్యంపై నిలిపించినావా? దేవుని ఆత్మ నీ మనస్సాక్షిని సున్నితముగా చేస్తాడు. నీవు ప్రార్థనలో శక్తిని పొందుతావు. యేసును వెంబడించే వారిలో కొందరు తమ బలమును తప్పుగా అంచనా వేసుకొనగలరు. నేను నా ఉద్యోగాన్ని విడిచినప్పుడు మరి ఇద్దరు కూడా అలానే చేశారు. అయితే వారిలో ఒకడు తిరిగి వెళ్ళి తనకు ఉద్యోగము ఇమ్మని ప్రాధేయపడ్డాడు. మరి ఒకడు కలవరములో నుండి తప్పిపోవచ్చున్నాడు. ఇతరులు చేయనట్లు చేయాలని వారిని అనుకరించవద్దు. నీవు బంగారమును చూచినప్పుడు నీ భక్తి కరిగిపోతుందా? నీ భావోద్రేకములను నీవు జయించావా? అయితే యేసు రక్తము నీలోని ప్రతి కల్మషమును కడిగివేయును. నీవు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు జయశీలుడు వగుటకు శక్తిని పొందుతావు. నీ మధురికరమైన జీవితము ద్వారా దేవునికి మహిమను తీసుకొని వస్తావు. ఎన్ దానియేలు గారు.